అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంటలమామిడి గ్రామం జనపరెడ్డి అప్పారావు నా పేరు. ముఖ్యంగా ఏజెన్సీలోని సమస్యలు ఉన్నాయంటే మనం గ్రీవెన్స్కి వెళ్తుంటాము. కానీ ఇక్కడ జరిగిన సమస్య ఏమిటంటే 2021 నుండి ఈ సమస్య జరుగుతూనే ఉంది. దీనికి కారణం రెవెన్యూ డిపార్ట్మెంట్ పాడేరు అధికారులు. అలాగా ఒక వ్యక్తికి నేను అభియోగంతో పాటు అర్జీలు ఇస్తుంటే అతనికి రిజిస్ట్రేషన్ కాని పత్రాలతోని రెవెన్యూ రికార్డులకు ఎక్కారని నేను పదే పదే ఇవ్వడం జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా ఇది ఎందుకు మరి పరిష్కారానికి వెనకం చేస్తున్నారో అర్థం కాని విషయం. నేను గ్రీవెన్స్లోని పెట్టాను ఈ అర్జీ. గ్రీవెన్స్లో పెట్టింది ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు డైరెక్ట్గా ఈరోజు ఒక పోస్టల్ శాఖ ద్వారా ఎండ్రోస్మెంట్ పంపించారు. ఇది ఒకటి ఎండ్రోస్మెంట్. ఈ ఎండ్రోస్మెంట్ ఏంటంటే ఒక అర్జీ పెట్టినప్పుడు అధికారులు సంబంధిత ఎవరైతే ఉన్నారో అర్జీకి అతనికి నోటీసు జారీ చేసి ఆ గ్రామంకు వెళ్ళాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఎందుకంటే సంబంధిత రెవెన్యూ అధికారులు మాత్రం గ్రామానికి రాకుండానే ఎండ్రోస్మెంట్ ఇచ్చి మేము గ్రామ పెద్దల సమక్షంలో విచారణ చేశాము, విచారణ చేయగా ఇలాంటి పత్రాలు ఉన్నాయనేసి తప్పుడుగా ఎండ్రోస్మెంట్ జారీ చేశారు. ఒక వ్యక్తికి రిజిస్ట్రేషన్ కాకుండా రికార్డులు ఎక్కించేసిందే కాకుండా అది జరిగింది ఎవరు? గత 2021లోని వనపల్లి ప్రకాశరావు అనే ఒక ఎంఆర్ఓ రికార్డులు ఎక్కించారు. అదే ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. ఇప్పుడున్న ఎంఆర్ఓ కూడా ప్రజెంట్ పాడేరు ఎంఆర్ఓ అదే పరిస్థితి జారీ చేశారు. ఇది ఎలా జారీ చేస్తారండి? దయచేసి దాంతోపాటు వచ్చిన అధికారులు ఎంక్వైరీకి విఆర్ఓ కొండమ్మ గారు, అలాగే ఆరయ్య నల్లన్న గారు మరి వచ్చినట్లుగా ఎలాగ నిర్ధారణ చేసి ఎంఆర్ఓ గారి నుండి ఎండోర్స్మెంట్ జారీ చేస్తారు? ఇలాంటివి ఇలా చేయకూడదు. వెంటనే నేను పెట్టుకున్న ఈ అర్జీని తక్షణమే రీఓపెనింగ్ చేయాలి. ఇది ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళాలి. కూటమి ప్రభుత్వం మంచి కోసమే కోరుతుంది అనేసి అందరూ అంటున్నారు. కానీ ఇక్కడ అన్యాయం జరుగుతుంది. కానీ ఇక్కడ నాయకులు సపోర్టు ఉన్నట్లు సమాచారం అందుతుంది. అంటే నాయకుల కోసం అధికారులు పనిచేస్తున్నారా, లేకపోతే ఎవరి కోసం? అధికారులు సామాన్యమైన వ్యక్తులు ఎవరైతే అన్యాయం జరుగుతుందో అలాంటి వాళ్ళకి ఫిర్యాదులు పెట్టుకున్నప్పుడు న్యాయం చేయాలి కూటమి ప్రభుత్వం. దయచేసి ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఒక వ్యక్తికి రిజిస్ట్రేషన్ కానీ అది కూడా ప్రోజరీ సంతకాలు ఉంది ఆ బాండ్లోని. ఎందుకు ఇలాంటి నాయకులు దానికి ఎందుకు సహకరిస్తున్నారు? వెంటనే ఆ నాయకులు కూడా నేను వదిలిపెట్టను. న్యాయం కోసం నేను పోరాడుతాను. దయచేసి ఇలాంటి తప్పుడు పత్రాలతో సృష్టించిన వారికి నాయకులు సపోర్ట్ చేయకూడదు, రికమెండేషన్ చేయకూడదు. న్యాయం కోసం వెళ్ళే వారిని సహకరించండి. అలాంటప్పుడే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళందరూ విని తక్షణమే ఈ ఎండ్రోస్మెంట్ జారీ చేసిన అధికారులను వెంటనే చర్యలు చేపట్టాలి. తక్షణమే ఈ విషయం ఇలా పాడేరు మండలంలో ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఎంఆర్ఓ గారు కూడా వెంటనే చర్యలు చేపట్టాలి. అదేవిధంగా విఆర్ఓ కొండమ్మకి, నల్లన్న ఆరయ్య గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న తప్పు చేసిన అధికారులకు అందరికీ చర్యలు చేపట్టాలి. ఇలాగ ఏజెన్సీలోని ఎండ్రోస్మెంట్ ఎంక్వైరీకి రాకుండానే ఎండ్రోస్మెంట్ జారీ చేస్తున్నారు. దయచేసి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు దీన్ని కొద్దిగా స్పందించాలి. ఇలాంటి దాన్ని కొంతమంది మంచి నాయకులే ఉన్నారు, కానీ కొంతమంది మాత్రం తప్పుదో పట్టిస్తున్నారు అధికారులు తప్పు చేసిన వాళ్ళకి చర్యలు చేపట్టాలి. ఈ వీడియో తప్పనిసరి గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేయాలి. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని పరిశీలించి వెంటనే తప్పు చేసిన అధికారులని శిక్షించాలని వేడుకుంటున్నాను. గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా దీన్ని స్పందించి వెంటనే తప్పు చేసిన ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఏ విధంగా జారీ చేశారు వెంటనే రద్దుపరచాలి. ఈ ఎండ్రోస్మెంట్ని వెంటనే రద్దుపరచాలి. ఇదే విషయం ఈరోజు అనగా 8/1/2026 కలెక్టర్ గారికి నేను టపాల్స్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగినది. దీన్ని వెంటనే సంబంధిత అధికారులు పరిశీలించి ఎంఆర్ఓ గారిని, విఆర్ఓ కొండమ్మ గారిని, అలాగే నల్లన్న ఆర్ఐ గారిని వెంటనే చర్యలు చేపట్టాలి. దయచేసి ఈ విషయాన్ని దృష్టి పెట్టుకొని అందరినీ తప్పు చేసిన వారిని వెంటనే శిక్షించాలని నా విన్నపం.